చెల్లెగారు సిస్టర్ గారు మీరు స్టార్ట్ చెప్పమంటారు? ఓకే ఓకే. ప్రైస్తలాడమ్మా, అందరికీ ప్రైస్తలా. ప్రేజలాడమ్మ. ప్రైస్తలాడండి. ఈరోజు 31వ అధ్యాయం, లాస్ట్ అధ్యాయానికి వచ్చాం. మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము. మధ్యలో 1 వీక్ నేను లేను కాబట్టి వాక్యాలు నేను వినలేకపోయాను. 31వ అధ్యాయము. ప్రభు కృపను బట్టి, మీ అందరి ప్రార్థనలను బట్టి విజయవాడ వెళ్ళటానికి ప్రభు కృపనిచ్చినాడు. ప్రభు సహాయం చేసినాడు. అక్కడ పరిచర్యలో కూడా ఒక దినం వాడబట్టడానికి ప్రభు కృపనిచ్చినాడు. మీ అందరి ప్రార్థనలు బట్టి మరొకసారి మీ అందరికి కూడా వందనాలు, థ్యాంక్ యూ చెప్తున్నాను. అయితే ఈరోజు ప్రతి దినము కూడా మనం దేవుణ్ణి స్తుతించవలసిన దినమే. అంటే ఈరోజు జూలై 8వ తారీఖు కదా. గడిచిన అంటే మాసాలన్నీ ప్రభు కాపాడుతూ వచ్చినాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ప్రతి దినము ప్రభు ఇచ్చిన దినం, ప్రతి గడియ ప్రభు ఇచ్చిన బహుమానం, ప్రతి నిమిషము ప్రభు ఇచ్చిన నిమిషమే, ప్రతి క్షణము కూడా మనం జీవిస్తున్నామంటే ఆయన కృప. అంతే, అంతగా ప్రభువుకి మన కృతజ్ఞులం. చాలాసార్లు అనుకుంటాం, ఏమిచ్చాడు కాబట్టి ప్రభువుని స్తుతించాలి అని చాలామంది అనుకుంటారు. అంటే వాళ్ళకంటే మేము బాగున్నామా, లేదంటే వీళ్ళకంటే మేమేమన్నా బాగున్నామా, దేవుడు వాళ్ళకి అవి ఇచ్చాడు మాకు ఇవ్వలేదు, ఇవి ఇచ్చాడు ఇవ్వలేదు అంటే ఏదో ఒకటి పెట్టుకొని సాటిస్ఫై అవ్వకుండా అన్నీ ఉన్నా కొంతమందికి తృప్తి ఉండదు. ఎందుకంటే ఏదో ఉంటుంది వాళ్ళకి మనసులో. ఎందుకు చెప్తున్నాడే, సౌలు చేసింది అదే పని. ఇప్పుడు మనము చర్చించుకోబోయేది అదే అన్నమాట. సౌలు చేసిన మిస్టేక్ అదే అన్నమాట. అన్నీ ఉన్నా తృప్తి ఎందుకు ఉండదంటే, వాళ్ళు అనుకుంది జరగదు. ఏదో ఒకటి పెట్టుకుంటారు, అది జరగాలి. అది జరగకుంటే జీవితమే మా జీవితమే బాగాలేదు అన్నట్టుగా గడిపేస్తారు జీవితాంతం. ఎందుకు జీవించారో తెలియదు, ఎందుకు బతుకుతున్నారో అర్థం కాదు. లైఫ్కే అసలు మీనింగ్ లేకుండా జీవించేస్తారు చాలామంది. నిజంగా అంత తృప్తి లేని జీవితం. నిజంగా మాకు ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్లో ఉండేదన్నమాట. మానవుడు అంటే తృప్తి ఉండదు అంటే కోరికలు అనంతాలు అని ఉండేదన్నమాట. అంటే ఒకటి దేవుడు ఇస్తాడు కదా, అంతటితో ఆగడు మనిషి, దానికి ఇంకోటి అడుగుతాడు. అది అయిపోగానే ఇంకొకటి, అది అయిపోగానే ఇంకొకటి, అంటే చనిపోయేదాకా ఏదో ఒకటి. అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, లిమిట్స్ ఉండవు మనిషికి. లిమిటేషన్ అసలు లేనే లేదనొచ్చు మానవునికి. దాంట్లో తృప్తి అంటే కలిగిన దానితో దేవుని స్తుతించము, కలిగిన దాంతో తృప్తి పొంది ఉండు అని దేవుడు చెప్పాడు. కావాలంటే అడగొచ్చు, కానీ లేవే అని సనగకూడదు. సనగటం అనేది ప్రభువుకి అస్సలు ఇష్టం ఉండదు. ఇచ్చినవన్నీ చూసుకొని సంతృప్తి కలిగి ఉండాలి. ఒకవేళ దేవుడు ఇస్తే తీసుకోవాలి, ఇవ్వకుండా దేవునికి వందనాలు చెప్పాలి. కలిగిన దాంట్లో దేవునికి వందనాలు చెప్పాలి. అది గొప్ప భాగ్యం. మా అమ్మ కూడా చాలాసార్లు మొన్న తల్లి అనేది అనమాట. ఒక్కోసారి అందరికీ చూడు అమ్మ అందరు బాగున్నారు, కానీ మనకే ఏమి అంటే సంతృప్తిగా లేము. నేను కూతురు అయినప్పటికీ నేను చెప్పేదానమ్మా, మనకంటే గొప్పగా ఉన్నవారిని చూడొద్దు, మనకంటే తక్కువగా ఉన్నవారిని చూడు. చెప్పాలంటే అమ్మ ఫ్యామిలీలోనే సిస్టర్స్ అందరూ, మా మామయ్య వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కాకపోతే అమ్మ వాళ్ళ సిస్టర్స్లో అమ్మ బ్లెస్డ్ ఉమెన్ అని చెప్పాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబు అనే కాదు, నాన్న టీచరు, తర్వాత కూడా నాన్న చాలా సాత్వికుడు, నిజంగా అమ్మకి సరిపోయినవాడు అన్ని విధాలుగా. ఇవన్నీ చూసుకోవచ్చు కదమ్మా అంటాను నేను. నాన్న చనిపోగానే అమ్మకి ఫెన్షన్ వచ్చింది. ఆ దినాలు అలా గడిపేసింది. మేము పెద్దవాళ్ళమైనాం కాబట్టి ఆ అన్నయ్య వాళ్ళు అన్నీ చూసుకోవటం జరిగింది. ఇవన్నీ నీకు తృప్తే కదా అని నేను అనేదాన్ని అనమాట. కాకపోతే మనం ఏం చేస్తామంటే, మనకంటే హైఫైగా ఉన్న వాళ్ళని చూసి ఇస్తే ఇందులో తృప్తి ఉండదు. మనకంటే తక్కువ వాళ్ళని, నా బిడ్డలను కూడా నా పిల్లలను కూడా ఎందుకు చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి నేను అలానే చెప్పుకుంటూ ఓదార్చుకుంటూ వచ్చాను. మనకంటే హీనమైన అంటే ఎవ్వరూ లేని అనాథ పిల్లలు, శరణాలయాల్లో పెరిగిన పిల్లలు ఉన్నారు. ఇద్దరూ లేకుండా తల్లి తండ్రి. ఆ విధంగా అంటే మనకంటే బాధలో ఉన్న వాళ్ళని పోల్చుకోవాలి, మనకంటే హీనస్థితిలో ఉన్న వాళ్ళని పోల్చుకోవాలి. అప్పుడు మనకు కలిగిందే గొప్పగా జీవిస్తాం.
ఆ విధంగా మనం ఉన్నప్పుడు దేవుడు కూడా సంతోషపడతాడు. ఏదేమైనా సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలోకి వచ్చినాము. సౌలు చరిత్ర మనకు తెలిసిందే, ఇప్పటివరకు చాలా చెప్పుకొని ఉంటాం. సౌలు అంటే యుద్ధం చేసినాడు కానీ చాలా తక్కువే చేసినాడని చెప్పొచ్చు. యోనాతాను బాగా యుద్ధ వీరుడు, శూరుడు. కానీ బలశూరులు అని దావీదు సంబోధిస్తాడు. బలశూరులు చనిపోయినారు అని 2 సమూయేలు 1వ అధ్యాయంలో మాట్లాడతాడు దావీదు. ఏదేమైనా యుద్ధశూరులే వాళ్ళు. ఎవరు? యోనాతాను, సౌలు. కాకపోతే సౌలు దేవుని ఆత్మ కలిగి, దేవుని ఆత్మని అనుక్షణం పొందుకుంటూ, దేవుని చిత్తాన్ని ఎరుగుతూ, అసూయకు చోటివ్వకుండా, ద్వేషానికి చోటివ్వకుండా, సాతానుడికి చోటివ్వకుండా ఉండుంటే చివరి వరకు బలమైన సాధనంగా దేవుని కొరకు ఉపయోగపడి ఉండేవాడు. లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నప్పుడు చివరి వరకు దాన్ని కాపాడుకోవాలి. ఒక విషయానికి దేవుడు చూజ్ చేసుకుంటాడు, ఆ విషయాన్ని కాపాడుకునే బాధ్యత దేవుడు మన చేతిలో పెడతాడు. సౌలుని రాజుగా చేసినాడు. రాజు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చేయాలి. తర్వాత ఏంటంటే నా తర్వాత నా కొడుకు అని దేవుడు చెప్పలేదు. సౌలుని మాత్రమే ఎన్నుకున్నాడు ప్రభు. సౌలు నీ తర్వాత నీ కొడుకే నువ్వు జాగ్రత్తగా పెంచుకొని సమూయేలు ద్వారా కూడా దేవుడు చెప్పలేదు. వారసత్వం ఇవ్వలేదు దేవుడు. దేవుని చిత్తం ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలో కూడా, దైవజనుల విషయంలో కూడా చాలామంది కూడా ఏంటంటే మా తర్వాత వీళ్ళు అని దేవుని పిలుపు మేరకు ఉంటే ఓకే. కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే వాళ్ళే, ఎవరు దేనికి ఏర్పరచుకుంటే వాళ్ళే. కొంతమందిని కొన్ని విధాలుగా కొంతమంది సేవకులుగా పిలుచుకుంటారు, ప్రత్యేకమైన పిలుపుతో. కొంతమంది సంఘ పెద్దలుగా ఉంటారు, వాళ్ళకి దేవుడు ఆ విధానంలో నియమించుకుంటాడు. కొంతమంది బాధ్యత గల వారిగా, ఈ విధంగా ఎవరి స్థానం వాళ్ళదే. అది సౌలు చేసిన పెద్ద పొరపాటు. అంటే సమూయేలు స్థానాన్ని తీసుకుంటాడు అంటే చెప్పాలంటే ప్రతి దాంట్లో సౌలు చేయబెడతాడు, ప్రతి దాంట్లో పుల్లేస్తాడు. అది భయంకరమైన పరిస్థితి. అది సౌలు రాజు చేశాడు, సౌలును అభిషేకించింది సమూయేలు ద్వారానే దేవుడు మాట్లాడతాడు. సమూయేలు చెప్పింది సౌలు చెయ్యాలి. అది పద్ధతి. ఆ పద్ధతి తెలుసు సౌలుకి. ఆరంభ దినాల్లో బాగానే ఉన్నాడు కొద్ది దినాలు. తర్వాతకు వచ్చేటప్పటికి స్టార్టింగ్ డేస్లోనే తప్పిపోయినాడు. సమూయేలు చెప్పింది చెయ్యకపోవటము, లేట్ అవుతుంది అని చెప్పి బలి అర్పించటము, అంటే ఆరంభం నుంచే పొరపాట్లు చేస్తూ వచ్చినాడు. సరే సరి చేసుకున్నాడా అంటే సరి చేసుకోలేదు. సరే ఎవరు చెప్పలేదా సరి చేసుకోవటానికి? తనకు తెలియదా అంటే సమూయేలు చెప్తూనే ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉన్నాడు, నువ్వు ఇట్లా చేయకూడదు, ఇది తప్పు అని. అయినా సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు. సాతానుడు చోటిచ్చాడు. అది దేవుడు దావీదును కోరుకున్నాడు. దావీదు వచ్చి వీణ వాయించినప్పుడల్లా దురాత్మ వెళ్ళిపోయేది. అయినప్పటికీ దావీదు మీద విషపు చూపు నిలిపాడు. దావీదుని చంపాలి అనుకున్నాడు. నిర్దోషిని చంపటం అనేది చాలా భయంకరమైన విషయం. ఆ దినాల్లో యుద్ధాలు ఉండేవి కాబట్టి చంపాలి అనుకుంటారు. ఈ దినాల్లో కొత్త నిబంధన కాలంలో మనకు యుద్ధాలు లేవు, కానీ నిర్దోషిని దోషిగా తీస్తే కూడా అంతే పాపము. ఇప్పుడు సౌలు దావీదుని చంపాలనుకుంది ఎంత తప్పో, చాలామంది ఏంటంటే నిర్దోషుల్ని దోషిగా చూపిస్తూ ఉంటారు. అనేక సార్లు చూపించాలని ప్రయత్నాలు చేసి పోరాడుతూ ఉంటారు. ఏదో ఒక తప్పు వెతకాలి అనుకుంటూ ఉంటారు. అది కూడా దేవుడు సహించలే. దావీదుని చంపాలని సౌలు అనుకుంటే ఎంత తప్పో, దోషుల్ని ఎతకాలి, దోషాన్ని పట్టి చూపించాలి అనుకోవటం కూడా అంతే తప్పు. అందుకే దేవుడు సౌలును విసర్జించాడు అని ఉంది అక్కడ. సమూయేలు చెప్తాడు కదా, 28వ అధ్యాయంలో ఉంటుంది అది. సౌలు పోయేసి అసలు అంటే ఎట్లా తయారైపోయాడంటే సౌలు అసలు అంటే చిల్లంగి వారిని అందరినీ తీసేశాడు. సోదిగాండిని, చిల్లంగి వారిని. ఈ రోజులు మనం అంటాం కదా, చాలామంది చాలా నమ్మరు. ఏదన్నా ప్రార్థన చేయండి మాకు ఈ ఎఫెక్ట్ పడుతుంది అంటే నమ్మరు. కానీ అది సత్యం, నమ్మాలి. మనం ఎవరైనా చెప్పినప్పుడు వినాలి, అది బైబిల్లో ఉందా లేదా చూడాలి. చాలామంది చాతబడులు ద్వారా చనిపోయిన వారు ఉన్నారు. కాకపోతే ప్రాణం వాళ్ళు తీయలేరు, కానీ శరీరాన్ని బలహీనపరుస్తారు రోగాలతో, చీకటి శక్తుల ప్రభావం వాళ్ళ మీద పడేటట్లుగా చేసి. అందుకే అది వెళ్ళగొట్టేసినాడు సౌలు ఆ దినాల్లో. చిల్లంగి వారు, సోదెగాండ్రు, వీళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టినాడు.
వెళ్ళగొట్టేసిన తర్వాత కూడా పోయేసి సమూయేలుతో దేవుడు మాట్లాడు. ఎందుకంటే సౌలుతో దేవుడు మాట్లాడు. సమూయేలు కాదు, సౌలుతో మాట్లాడితే దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే సౌలు మాట వినడు, దేవుడు చెప్పినా వినడు. కొంతమంది అంటారు కదా, దేవుడు దిగొచ్చినా నువ్వు వినవు, దేవుడు కూడా నిన్ను మార్చలేడని వదిలేస్తారు చాలామంది కొంతమంది విషయంలో. అంటే దేవుడు చెప్పినా సౌలు ఆ కొద్దిసేపు అంటాడు తప్ప వినడు. కాబట్టి ఆ సంగతి దేవునికి తెలుసు కాబట్టి సౌలుతో దేవుడు మాట్లాడాడు. ఆ విషయం సౌలు కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఈ చిల్లంగా సమూయేలు లేడు. ఇప్పుడు ఏం చెప్పాలంటే లాస్ట్లో యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలి సౌలు. ఈ ఈ యాంగ్జైటీ ఉంటుంది. చాలామంది దేవుని బిడ్డలు కూడా ఉన్నారు, అవి వాటిని నమ్మే వాళ్ళని సోదిగానే నమ్ముతారు. ఎవరైనా ఏదన్నా చెప్తే నువ్వు ఈ కలర్ బట్టలు వేయకూడదని కొంతమంది చెప్తా ఉంటారు. దారిలో పోయేవాళ్ళు ఈ రంగు కూడా నీ ఒంటి మీద ఉండకూడదు, అవన్నీ ఆ పనికిమాలిన మాటలన్నీ దేవుని బిడ్డలు అసలు వినకూడదు, అసలు వినకూడని మాటలు అవి. అందుకే ఆ దినాల్లో సౌలు వెళ్ళగొట్టిన తర్వాత కూడా మళ్ళీ సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే నువ్వు సౌల్ని రప్పించు అంటున్నారు. గ్లోరీ అక్క కాల్ చేస్తున్నారు మా సిస్టర్ గారు. సౌల్ని నువ్వు రప్పించు అన్నప్పుడు ఆమంటది నువ్వు అంటే మారువేషం వేసుకొని వెళ్తాడు అక్కడ సౌలు. ఎంత అంటే వేషధారణ క్రియల్లోనే కాదు, తను చూపించుకోవటంలో కూడా వేషధారణ ఉంది అని చెప్పాలి. అంటే హృదయము వేషధారణతో నిండుకొని ఉంది, బాహ్యం కూడా. అంటే ఆమె సౌలు తీసేశాడు కాబట్టి సౌల్లాగా వెళ్తే ఆమె చెప్పదని చెప్పి మారువేషం వేసుకొని అక్కడికి వెళ్ళేసి 28లో ఉంటుంది. నేను అంటే నా కోసము నువ్వు ఒక వ్యక్తిని పైకి రప్పించాలి అంటది. అప్పుడు ఆమె ఏమంటదంటే సౌలు చేయించి నీకు తెలీదా, కన్నపిశాచం గల వారిని చిల్లంగి వారిని దేశంలో ఉండకుండా నిర్మూలన చేసేసినాడు కదయ్యా, నీవు నా ప్రాణాన్ని తీయటానికి వచ్చినావా అంటది. నాకు మరణం ఎందుకు రప్పిస్తావు అని ఆమంటది అనమాట. అప్పుడు సౌలు ఏమంటాడంటే యెహోవా జీవము తోడు అంటున్నాడు. దేవుని పేరు ఎంత చక్కగా వాడుకుంటున్నాడండి. యెహోవా జీవము తోడు, దీన్ని బట్టి నీకు శిక్ష ఏమాత్రం రాదు అంటున్నాడు. దేవుని నామములో ప్రమాణం చేశాడంట. ఇదే దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు అంటే ఇదే. కొంతమంది తెలియక ఏంటంటే కూర్చుంటే ఏసయ్య అంటారు, లేస్తే ఏసయ్య అంటారు, అలా వ్యర్థంగా ఉచ్చరిస్తారంటారు. అది కాదు అసలు. దేవుని నామం దేనికి? దేవుడు చెప్పాడా చిల్లంగి వాళ్ళ దగ్గరికి వెళ్ళమని? ఆమె దగ్గర దేవుని నామాన్ని వాడుతూ యెహోవా నామంలో నీకు ప్రమాణం చేస్తున్నా అంటున్నాడు. దేవుని నామాన్ని ఎంత అంటే వాడుకుంటున్నాడంటే అంతగా. ఈ దినాల్లో కూడా చాలామంది ఎంత అంటే అనిపిస్తుంది, అంటే దేవుడు అంటే ఎంత భయం కలగాలంటే అంత ఈజీగా ఈ దినాల్లో కూడా వాడేస్తూ ఉన్నారు. నిజంగా బిజినెస్ టైప్లో పరిచర్య చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది మనకి ఇప్పుడు అనవసరం. అది ఎవరి లెక్క వాళ్ళకే. చాలామంది యూట్యూబుల్లో పెట్టేసి కేవలం విమర్శించడానికే యూట్యూబుల్లో పెడతా ఉంటారు. అది చాలా బాధకరమైన విషయం అన్నమాట. ఆ విధంగా చేయకూడదు. విమర్శించువాడు, తీర్పు తీర్చువాడు దేవుడు. తీర్పు తీర్చేది మనం కాదు. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు అక్కడ వాక్యం చెప్తాను ఏదో ఒకటి ఎత్తికేసి దేనికో వ్యూస్ కోసమో దేనికోసమో అన్నట్టుగా పెట్టేస్తూ చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు అనిపిస్తుంది నాకైతే. నిజంగా నిజంగా బాగు చేయాలి అనుకునే వాళ్ళు దగ్గరికి వెళ్ళి చెప్పాలి. లేదంటే కనీసం పేరు ఎత్తకుండా అన్నా ఇలా ఉంటే బాగుంటుంది, దేవుని బిడ్డలు ఈ దినాలు ఇలా ఉన్నారని చెప్తే బాగుంటుంది. పేరు ఫొటోస్తో సహా చూపించేసి చెప్పేస్తున్నారు. చాలా భయంకరమైన విషయం ఇది. దేవుడు కూడా మెచ్చడు ఇలాంటి విషయాలు. నిజంగా అట్లాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఆ విధంగా మనం ఉండకూడదు. ఈ దినాల్లో కూడా అంటే కొత్త నిబంధన కాలంలో శాస్త్ర పరిచయలాగా లెక్కలో అయిపోతాం. నిజంగా కొంతమంది తప్పులే వెతకటానికి వాక్యం వింటారు, తప్పులు చుట్టానికే వింటారు. గొప్పగా వాళ్ళ పరిచయాలు సాఫీగా సరిపోతుంది. ఎక్కడో ఒక చిన్న మాట, మనం దేవుళ్ళం కాదు కదా, ఏదో ఒక చిన్న పొరపాటు వాక్యం చెప్పొచ్చు. దాన్ని కూడా వెతికి పట్టేస్తూ వెళ్ళే వాళ్ళకి అయ్యో అవునా నిజమా ఈ దైవజనుడు సరిగ్గా చెప్పడా అన్నంతగా చేసేసి చెల్లాచెదరు చేయటం. అది
ఆ విధంగా చేయకుండా ఉన్నట్లుగా మనం ప్రార్థనలు కూడా చేయాలి. నిజంగా పరిచయం చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయటం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఈ విధంగా ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు సౌలు, దేవుని నామాన్ని వాడుకున్నాడు, నువ్వు భయపడొద్దని చెప్పినాడు. సరే అని చెప్పింది ఆ స్త్రీ. సరే అని చెప్పినప్పుడు సరే అనింది, పెద్ద కేక పెట్టేసింది. ఎందుకు అరుస్తున్నావు అంటే, నువ్వు సౌలువి, నువ్వు నన్ను ఎందుకు మోసం చేసినావు అంటాడు. అంటే నువ్వు భయపడబాకు, నీకేం కనిపించిందో చెప్పు అంటే, దేవతల్లో ఒకడు భూమిలో ఉండి పైకి వస్తూ ఉన్నాడని చెప్తుంది. ఏ రూపంలో ఉన్నాడంటే దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు వస్తున్నాడు అని చెప్తుంది అనమాట ఆమె. సౌలుకి అర్థమైపోయింది, సమయేలే దుప్పటి కప్పుకొని వచ్చిందంటే సమయేలే. సౌలు అక్కడికి రావటము అన్నీ సమయేలుకు తెలుసు. అందుకే సమయేలు పైకి రావటం జరిగింది. చిల్లంగా ఆమె పిలవలేదు. వీళ్ళ సంభాషణలోనే సౌలు పైకి వచ్చేసాడు. ఎందుకు నన్ను పిలుస్తున్నావు సౌలు అన్నాడు. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడ్డయ్యా, అంతే కదా, నన్ను పైకి ఎందుకు తొందర పెట్టినావు అంటాడు సమయేలు. నేను బాగా బహుశ్రమల్లో ఉన్నాను, ఫిలిస్తీన్లు నా మీదకి యుద్ధానికి వస్తున్నారు, దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారా స్వప్నముల ద్వారా నాకేమీ సెలవియట్లేదు అంటున్నాడు. ఎట్లా సెలవిస్తాడు? నువ్వు మాటే వినవు. సౌలు బతికినప్పుడే మాట వినలేదు, చనిపోయి పైకి వచ్చి చెప్పినా వినడు సౌలు. ప్రవక్తల ద్వారా మాట్లాడట్లేదంట, ఎడబాసేసాడంట. దేవుడు ఎడబాసినాడు అంటే నన్ను దేవుడు ఎడబాసినాడు అని చెప్తున్నాడు తప్ప పశ్చాత్తాపం ఏమాత్రం కలగటం లేదు సౌలుకి. నన్ను ఎందుకు పిలుస్తున్నావు అంటే, నేను దేవునికి యెహోవా నిన్ను ఎడబాసేసాడు, నీకు పగవాడైనాడు. ఎంత భయంకరమైన విషయం కదా. సమూయేలు చెప్తాడు, నీకు పగవాడైపోయినాడు దేవుడు సౌలు అంటాడు. అప్పటికి కూడా భయపడలేదు సౌలు, చెప్పాలంటే అసలు భయపడలేదు. భయపడితే పశ్చాత్తాపం వచ్చేది. అయ్యో దేవా నన్ను క్షమించు, నేను యుద్ధంలో చచ్చిపోయినా పర్వాలేదు కానీ నీ బిడ్డగా చచ్చిపోతాను అని ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు రాస్తుండేవాడు. అప్పటికీ పశ్చాత్తాపం కలవలేదు. నన్ను అడిగితే ఏం ప్రయోజనము, దేవుడే నీకు పగవాడైనాడు అంటాడు 28వ అధ్యాయం 16వ వచనంలో. మొదటి సమయాలు 28:16 మాటలుంటాయి. యెహోవా ఆ మాట ఆయన పక్షంగా నెరవేరుస్తున్నాడు అని. దేవుడైతే ఆయన రాజ్యాన్ని నీ చేతిలోంచి తీసేసినాడు, నీ పొరుగుబడైన దావీదుకి దాన్ని ఇచ్చేసినాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడలేదు. అమాలేకీల విషయంలో తీక్షణంగా దేవుని కోపం వచ్చేసింది నీ మీదకి. దాన్ని బట్టి నువ్వు ఈరోజు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, యెహోవా నీకు అందుకే నీకు ఇట్లా చేస్తున్నాడు ఈరోజు అని చెప్తాడు సమూయేలు వచ్చి. నిన్ను కూడా ఫిలిస్తీన్ల చేతికి దేవుడు అప్పగించేశాడు, నిన్ను అప్పగిస్తాడు దేవుడు అని చెప్పేస్తాడు సమూయేలు. కాబట్టి రేపు నీవు నీ కుమారులు కూడా నాతో కూడా ఉంటారు. అయినా పశ్చాత్తాపం కలిగిందా? లేదు. అది ఏదో సోదు చెప్పించుకున్నట్టు, ఏదో చేతులు చూపించుకొని చెప్పినట్టుగా, ఏదో ఆ నమ్మకంతో చెప్పుకున్నాడు తప్ప దేవుని అందులో భయభక్తులతో తెలుసుకోలేదు. అసలు నాకేమొద్దో, నా తలరాత ఎట్టుందో, నేను బతుకుతానా చచ్చిపోతానా అని తెలుసుకోవటానికి పిలిచినాడు. నిజంగా దైవజనుడితో ఆడుకుంటున్నాడు, దేవునితో ఆడుకుంటున్నాడు. చనిపోయిన సమూయేలుని పిలిచి మాట్లాడుతున్నాడు. నిజంగా చాలా ఈ విషయాలు చాలా భయంకరమైన విషయం. అయితే సందర్భం వచ్చింది కాబట్టి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. పాలి యాంగిచ్చో గారు ఈ విషయం చెప్పారు, నేను విన్నాను. పాలి యాంగిచ్చో గారు గొప్ప దైవజనుడు. ఆయన ఒక విషయం చెప్పినాడు. ఆత్మలుకి చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ విషయాలు కానీ వాళ్ళ విషయాలు పూర్తిగా మర్చిపోతారా, లేదంటే వాళ్ళకి తెలుస్తాయా, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారా అనే విషయాన్ని క్లారిటీ కోసము నేను కూడా చెప్పాలి అనుకున్నాను. అది పాలయాంగిచ్చో గారు చెప్తూ, ఒకసారి పాలయాంగిచ్చో గారు ఒక అతను చాలా చక్కగా సేవ చేసేవాడంట. పాలయాంగిచ్చో గారిని కూడా పిలుచుకొని ప్రార్థన చేయించుకునే వాళ్ళంట అప్పుడప్పుడు ఆ దైవజనుడు. అయితే ఆ విధంగా ఉన్న టైంలో వాళ్ళ భార్యకి బాగలేకుండా వచ్చేసి చనిపోయింది. వాళ్ళ భార్య చనిపోయిన తర్వాత, దైవజనుడి భార్య చనిపోయిన తర్వాత పాలయాంగిచ్చో గారు వచ్చి సమాధి కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. తర్వాత వచ్చేసి ఈ దైవజనుడు కూడా పిల్లలు ఉన్నారు, దైవజనుడు కూడా
చనిపోయినాడని తెలిసి పాలహంగిచ్చ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నప్పుడు ఇలా పాస్టర్ గారు కూడా దైవజనుడు కూడా చనిపోయారండి అని విషయం చెప్పినప్పుడు యాంగిచో గారు అక్కడ వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైందంటే చనిపోయారు, ఇంకా పెట్టెలు తీసుకున్నారు, పెట్టెలో కూడా పెట్టేశారు. ఆ విధంగా చాలా అవర్స్ జరిగిపోయింది. అందరు ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. చాలా అవర్స్ తర్వాత ఆ చనిపోయిన ఆ దైవజనుడు ఆ పెట్లో నుంచి సడన్గా లేచి కూర్చున్నాడంట. అందరూ భయపడిపోయినారంట. ఇది రియల్గా జరిగింది. యాంగిచో గారు స్వయంగా చెప్పారు, యూట్యూబ్లో ఉంది, కాబట్టి మీకు షేర్ చేస్తాను తర్వాత అది దొరికితే మళ్ళీ. అది కాబట్టి ఆ విధంగా ఆ ఆత్మ అతను లేచి కూర్చున్నాడంట. అందరూ భయపడి పరిగెత్తారంట, ఈయన చచ్చిపోయిన ఆయన లేచినాడు అని. అట్లా అట్లా చూసి ఏమైంది అన్నాడంట. అప్పుడు పాలయంగిచ్చో గారు దగ్గరికి వెళ్ళారంట. ఏమైంది, నువ్వు చనిపోయావు కదా అని అడిగారంట. అవును బ్రదర్, నేను చనిపోయాను. నా ఆత్మని ఇద్దరు దూతలు, నేను పడుకున్నప్పుడు ఇద్దరు దూతలు వచ్చి నా ఆత్మని అలా నన్ను టచ్ చేసి నా ఆత్మని సోల్ని పట్టుకొని వెళ్ళిపోయారు. అట్లా నేను పైకి వెళ్ళిపోయాను. నేను పైకి వెళ్ళగానే 2 ద్వారాలు ఉన్నాయి, ఇట్లా ద్వారాలు తెరుచుకున్నాయి. ద్వారాలు తెరుచుకోగానే లోపలికి వెళ్ళాను నేను. అక్కడ దేవదూతలు నన్ను ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చాలా చూపించారు, పరలోకంలో ఉన్న కొన్ని విషయాలు చూపించారు నాకు. నేను అన్నీ చూశాను, చాలా బాగుంది, చాలా అందంగా ఉంది. నేను దావీదుని చూశాను, మోషేను చూశాను అని చెప్పారంట. అంటే ఇంకా అప్పుడు దేవుడు అన్నాడంట, దేవుని దూతలు అన్నారంట, అయితే నీకు చివరగా ఒకరిని చూపించాలి అని. ఎవరు అంటే అలా వెళ్తూ ఉంటే ఒక ఇల్లు కనిపించిందంట. ఆ గృహంలో ఒక స్త్రీ వచ్చిందంట. బయటికి రాగానే ఆమె వైఫ్ అంట. అది చూడగానే ఆశ్చర్యపోగానే ఆమె అనిందంట, ఆప్యాయంగా ప్రేమతో అలా టచ్ చేయాలని పట్టుకోవాలని చూశాడంట. చూస్తే వాళ్ళ వైఫ్ అనిందంట, ఇంకా నువ్వు శరీరంతో ఉన్నావు, నన్ను ముట్టుకోవద్దు, నేను ఆత్మతో దేవుని దగ్గర ఉన్నాను, పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి అంటే. మరి నేను ఎలా వచ్చాను అంటే, నేను కూడా ఇక్కడ ఉండిపోతానంటే, నువ్వు ఇక్కడ ఉండవు, ఇక్కడ నువ్వు రావటానికి రీజన్ ఎవరంటే నీ భార్య ఒక్కసారి అడిగింది నీతో మాట్లాడాలని, అందుకే నేను మిమ్మల్ని ఇట్లా దూతల ద్వారా నేను రప్పించడం జరిగింది అని చెప్పారంట దూతలు. చెప్పిన తర్వాత సరే అని పిల్లల జాగ్రత్త, పరిచర్య జాగ్రత్త అని చెప్పటము. తిరిగి యాంగిచోగానే ఆ దేవదూతలు తీసుకువచ్చి ఆ సోల్ని తెచ్చి ఆ బాడీలో అట్లా పెట్టేసి వెళ్ళటం జరిగింది. నిజంగా పరలోకం అనేది నిజము అనేది మనకు నిజంగా తెలిసిపోతుంది. నరకం అనేది నిజంగా తెలిసిపోతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అమ్మ కూడా మా మదర్ కూడా చనిపోయి బతికింది అనొచ్చు. చాలా అవర్స్ ఫుల్గా చనిపోయిందని కాళ్ళకి పసుపు అవి అన్నీ పూస్తున్నారు. మేము చిన్న పిల్లలం అప్పుడు. అయ్యో సుజాత చచ్చిపోయింది. ఒకవైపు మా నాన్నగారు, ఒకవైపు సేవకులు, ఒకవైపు అందరు కూర్చొని ప్రేయర్ చేస్తున్నారంట. నాకు అంత గ్రహింపు లేదు, బాగా చిన్నదాన్ని కాబట్టి. అలా ఉన్నప్పుడు అమ్మ సోల్ అయితే ఎక్కడికి వెళ్ళిందంటే పాతాళంగా తీసుకెళ్లారంట. వచ్చి అక్కడ ఒక అతను ఇంత లావుగా నల్లగా ఉన్నాడంట, చాలా లావుగా కొరడబట్టుకొని ఆ సోల్ని తెచ్చిన వాడిని చూసి, అరే ఈ సోల్ ఇక్కడ కాదు ఉండాల్సింది, ఈ ఆత్మని ఇక్కడ ఎందుకు తెచ్చావు, ఇక్కడ ఉండవలసిన ఆత్మ కాదు ఇదని ఆ తెచ్చిన ఆత్మ వాడిని కొట్టాడండి, చిలకలతో కొట్టగానే తిరిగి ఆత్మను తీసుకొచ్చి అమ్మ దగ్గర వదిలేశారంట. నిజంగా నరకం ఉంది, పరలోకం ఉంది. ఇలాంటివి యూట్యూబ్లో కొడితే చాలామంది సాక్ష్యాలు చెప్తారు. చనిపోయి బతికిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ కూడా విట్నెస్ సాక్ష్యం చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఎందుకు చెప్తున్నా అంటే, సమయాలు బయటకు వచ్చాడు అంటే ఇది ఒక స్టోరీ లాగా, ఇది ఒక వింతగా ఉండొచ్చు. నిజంగా బైబిల్ గ్రంథాన్ని ఒక మత గ్రంథముగా తీసుకోకపోతే అన్ని జనులు కూడా దీంట్లో ఉన్నాయి అన్నీ జరుగుతున్నాయి. ఈసారి నెక్స్ట్ టైం కొన్ని చాలా విషయాలు ఉన్నాయి, అవి కూడా చెప్పుకోవచ్చు. ప్రకటన గ్రంథంలో విషయాలు కూడా ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఎక్కడైనా దేవుడు నన్ను మాట్లాడమన్నప్పుడు ఆ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ విధంగా సౌలు సమయాలు పైకి రావటము అంటే వాళ్ళకి విషయాలు తెలుస్తున్నాయి అని. అదనాల పాతాళంలో అంటే కింద భాగంలో పరదేశం ఉంది కాబట్టి కింద నుంచి వచ్చాడు సమయాలు. కాబట్టి ఆ విధంగా సమయాలు రావటం సౌలుకు చెప్పడం జరిగింది. సౌలు తర్వాత విన్నాడు, వెళ్ళిపోయినాడు. భోజనం చేయకుండా అలిగాడు తప్ప మోకరించి ప్రార్థన చేయలే.
భోజనం చేయకుండా దిగులు పెట్టుకున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే దిగులు పెట్టుకుంటారు, దిగులు పెట్టుకొని తిండి తినకుండా భయపడతా ఉంటారు, కానీ దేవుని దగ్గరికి రారు. అదనమాట పరిస్థితి, సౌలు పరిస్థితి కూడా ఆ విధంగా చేయటం. ఈ 31వ అధ్యాయంలోకి వచ్చేకి యుద్ధం, సమూయేలు చెప్పినట్టే యుద్ధానికి వచ్చినారు ఫిలిస్తీన్లు, యుద్ధం చేసినారు. త్వరగానే ముగిచ్చేస్తాను. ఇంకా అంతలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఫిలిస్తీన్లు ఎదుటి నుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతం వరకు ఫిలిస్తీన్లు వారిని హతము చేయొచ్చు, సౌలును అతని కుమారులను తరుముచ్చు. యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూబాను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. ఎంత అంటే గిఫ్టెడ్ ఫాదర్ అనాలా. నిజంగా పిల్లలకి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడండి సౌలు. ఎంత భయంకరం అసలు, అంటే పిల్లలకి శాపాన్ని తెచ్చినవాడు సౌలు. నిజంగా ఒక శాపగ్రస్తుడైన తండ్రిగా అయిపోయినాడు. పిల్లలను కూడా ఎత్తుకొని వెళ్ళిపోయినాడు. కొంతమంది అంటారు కదా, మేము చచ్చిపోతాము, నా పిల్లల్ని కూడా చంపేసి, నా పిల్లలకి అంత విషయం ఇచ్చి నేను అంత విషయం తెచ్చుకొని చచ్చిపోతా అంటుంటారు చాలామంది, బాధలు తట్టుకోలేక. అట్లా ఉందన్నమాట సౌలు పరిస్థితి కూడా. తను చచ్చిపోయేది కాక పిల్లలు కూడా చచ్చిపోయినారు. యుద్ధానికి పిల్లల్ని కూడా తీసుకెళ్ళాడు. 3 కుమారులు చచ్చిపోయినారు, సౌలు చచ్చిపోయినాడు. నిజంగా ఎంత భయంకరం. యోనాతాను ఎంత మంచివాడంటే అంత మంచి హృదయం ఉన్న యోనాతాను కూడా చచ్చిపోవటం ఎంత భయంకరం. యోనాతాను ముందే అంటాడు, ఎంత మంచి కొడుకునిచ్చినాడు నిజంగా సౌలుకి దేవుడు. చెప్తూనే ఉంటాడు, నాన్న ఎందుకు దావీదు ఏం కీడు చేశాడు, ఎందుకు చంపుతావు. దావీదుతో అంటాడు యోనాతాను, నువ్వే తర్వాత రాజువి. దావీదు నిజంగా తను నాన్న తర్వాత నేను రాజును అనుకోలేదు. ఆ సౌలు కడుపును పుట్టిన యోనాతాను ఎంత మంచి సహృదయుడో, తను కూడా చనిపోవాల్సి వచ్చింది సౌలు మూలాన. నిజంగా తండ్రిని బట్టి ఓడిపోవటం, విజయం పొందలేదు సౌలు. పోరాడినాడు, దావీదును చంపాలి చంపాలి చంపాలని పోరాడి తనే చచ్చిపోయినాడు. అంటాడు దావీదు, ప్రవచించినట్లుగా అంటాడు. ఒక చోట అబ్నేర్ అంటాడు, పొడి చంపేస్తా శత్రు చేతికి దొరికినాడంటే, ఎందుకయ్యా చంపేస్తావు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే అతన్ని మొత్తుతాడు. దేవుని టైం వరకు దావీదు వేచి ఉన్నాడు. నిజంగా దైవికం. కానీ వాళ్ళు మరణిస్తే సంతోషపడ్డాడా దావీదు అంటే లేదు. నిజంగా 2 సమయంలో 1వ అధ్యాయంలో చూస్తాం ఎంత బాధపడ్డాడంటే, ఇంకా యోనాతాను గురించి ఎంత ఏడ్చాడంటే దావీదు, ఇంకా ఏడవటానికి శక్తి లేనంత ఏడ్చేసినాడు. నిజంగా అంతగా బాధ, అంత సహృదయం ఉంది దావీదుకి. నిజంగా వాళ్ళని చనిపోతే నాకేమొస్తుంది అన్నట్లుగా నిజంగా దైవికమైన హృదయం, అటువంటి హృదయం కోరతాడు ప్రభు. దేవుని ప్రజలు ఎప్పుడు కీడు కోరరు, ఎప్పుడు హాని కోరరు, హాని చెయ్యరు, హాని కావాలని కోరుకోరు కూడా, తలంపులోకి కూడా రాదు అది. నిజంగా అటువంటి మనస్సు కలిగిన దావీదును చంపాలనుకున్నాడు సౌలు. 3 కుమారులు చనిపోయినారు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ హతం చేసేసినారు. యుద్ధంలో సౌలు ఓడిపోతా ఉన్నాడు అని తెలుసుకున్నాడు. అమ్ములు వారిని పిలిచినాడు, వాళ్ళ కంటపడి బాగా గాయాలు తగిలినాయి. అప్పుడు సౌలు ఏం చేస్తాడంటే, సున్నతి లేని వారు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు ఈ రోషం దేవుని విషయంలో ఉంటే ఎంత బాగుండేదో. సున్నతి లేని వాళ్ళు వచ్చి నన్ను చంపేదండి, ఇది గర్వంతో కూడిన రోషం. సున్నతి లేని వాళ్ళని ఆ రోజు అమాలేకీలను తెచ్చి ఎత్తి పెట్టుకున్నాడు, రాజును కూడా భద్రంగా కాపాడుకొని వచ్చినాడు. అమాలేకీల దగ్గర నుంచి అన్ని పశువులు అన్నీ ఉంచేసుకున్నాడు. అప్పుడు వాళ్ళు సున్నతి లేని వాళ్ళు కాదు, ఇప్పుడు చంపేటప్పుడు సున్నతి లేని వాళ్ళు. ఇది గర్వంతో కూడిన రోషం. వాడేంది నన్ను చంపేది సున్నత లేనోడు అని చెప్పి సూసైడ్ చేసుకున్నాడు అనాలి ఒక మాటలో సౌలు. తన కత్తి మీద తానే పడ్డాడు. మరి దేవుని కృపను బట్టి పరలోకానికి పోతే కానీ సౌలు పరలోకంలో ఉన్నాడు, ఎక్కడున్నాడో మనకు తెలియదు. ఒక విధంగా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడో లేదో చివరిలో కూడా తెలియదు. చివరికి వచ్చి నా ప్రాణం పోవట్లేదు, గిలగిలా కొట్టుకుంటుంది, తట్టుకోలేకపోతాను, తల తిప్పేస్తుంది అయ్యా. అది 2 సమయంలో ఉంటుంది. నన్ను పొడి చేయంటే వాడు వచ్చేసి ఆ అమాలేకుడే ఎవరైతే బతికిచ్చాడో, ఆ అమాలేకుడే ఎవరైతే తెచ్చిపెట్టుకున్నాడో, ఆ అమాలేకుడే తటస్థపడ్డాడో, అమాలేకుడే చంపేశాడు సౌలుని. నిజంగా అది భయంకరమైన విషయం. తన కత్తి మీద తను పడ్డాడు. పొడవమని ఆయుధములు మోయమని చెప్పినప్పుడు భయం చేత అలాగ చేయకున్నాడు. కాబట్టి సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమైన ఆయుధములు మోయేవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా చచ్చిపోయినాడు. సౌలు 3 కుమారులు చావుకి సౌలు కారణం, ఆయుధములు మోయేవాడు కూడా చచ్చిపోవటానికి సౌలే కారణం.
నిజంగా ఎంత భయంకరం, ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడని చెప్పాలి సౌలు. అహితోపేలు కూడా చచ్చిపోయినాడు, ఆయుధములు మోయేవాడు అహితోపేలు చచ్చిపోయినాడు. నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడు అహితోపేలు కూడా. ఎంత భయంకరమైన విషయం. ఆయుధములు మోసేవాడు కూడా చనిపోయినాడు. అంటే రాజే చచ్చిపోతే ఇంకా నా పరిస్థితి ఏంది అనుకున్నాడు, తన కత్తి మీద పడి చనిపోయినాడు. నిజంగా 6వ వచనంలో చూస్తే, అలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయివాడును అతని వారందరూ ఒక్క దినముననే మరణమైరి. లోయ అవతలున్న ఇశ్రాయేలు యోర్దాను అవతలున్న వారు ఇశ్రాయేల్ పారిపోటు సౌలును అతని కుమారులు చచ్చినట్టు చూచి తమ నివాస గ్రాములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిస్తీయులు వచ్చి వాటిలో కాపురం ఉండరి. నిజంగా దేవుని ప్రజలు ఆ టైంలో వాళ్ళని వెళ్ళగొట్టేసి వాళ్ళని స్వాధీనం చేసుకున్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు పారిపోయి ఫిలిస్తీన్లు వచ్చి స్వాధీనం చేసుకునేలాగా చేసినాడు సౌలు. అంత భయంకరం. ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా లేడు సౌలు. భయంకరమైన పరిస్థితి అంతా కూడా అసూయ, గర్వముతో నుంచి వస్తుంది ఇదంతా కూడా. అది ఎవరి నుంచి వచ్చిందంటే లూసిఫర్ నుంచి వచ్చింది ఈ గర్వం. లూసిఫర్ ఏమనుకున్నాడు, దేవునితో సమానంగా ఉంటా, దేవుడు తన మహిమని ఎవరికి ఇవ్వడు. ఎందుకంటే లూసిఫర్ని సృష్టించింది దేవుడు, సృష్టించిన వాడు సృష్టికర్త ఈక్వల్ ఎలా అవుతాడు, అది కోరుకున్నాడు. నిజంగా ఎంత భయంకరమైతే దూతలు అందరూ రావటానికి కారణం ప్రభువు కదా. ఆ ప్రభువుతోనే సమానంగా పోయి కూర్చుంటానంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? అది గర్వం. అంటే చాలామంది ఏంటంటే కిందగా ఉండరు. చాలామంది ఏం చేస్తారంటే అందరికీ పైగా నేను ఉండాలి, అందరికీ నేనే, అంటే నా ఫ్యామిలీ విషయాలు నేనే చూసుకోవాలి, తలగా నేనే ఉండాలి. తర్వాత ఇతరుల ఫ్యామిలీ విషయాల్లో కూడా అన్నీ అంటే హెల్ప్ చేయరు, కానీ ఇంకేమంటారు, కల్పించుకోవాలని చూస్తారు, మాట వినలేదని చూస్తారు. ఎట్లా అంటే సౌలు పోలిక. అందుకు చెప్తున్నాను, సౌలు గర్వం అది లూసిఫర్ నుంచి వచ్చింది. వాడు సమానంగా చేసుకోవాలనుకున్నప్పుడు దేవుడు తోసిపడేసినాడు కిందకు వచ్చి ఊరుకున్నట్టు వాడు ఊరుకోలేదుగా. తలా కాస్త పంచి పెడుతున్నాడు. ప్రజలు అందరూ కూడా వాడిలో ఉన్న లక్షణాలు వాడి నుంచి తీసుకుంటున్నారు. వాడి స్వభావం తీసుకున్న వాళ్ళందరూ వాడి స్వభావ లక్షణాలు కలిగిన అందరూ వాడి సంబంధులు. లూసిఫర్ సంబంధాలకి లూసిఫర్ స్వభావం గర్వము, అసూయ. వాడు ఓర్చుకోలేకపోయినాడు దేవుడు సమానంగా ఉంటే. నిజంగా ఎంత పెద్దలు అంతగా స్తుతిస్తూ తగ్గించుకొని దేవుని మహిమపరచకుండా దేవునితో సమానంగా ఉండాలనుకున్నాడు. అందుకే త్రోసివేయబడినాడు, ఉన్న స్థానాన్ని కూడా పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చినవి, మనకిచ్చిన తలాంతులు, మనకిచ్చిన వరాలు, వాటిని సక్రమంగా ఉపయోగించకుండా వాటిని దేవుని కొరకే, దేవుని మహిమ కొరకే వాడకుండా ఇతరులను చూసి ఇతరుల వాటిని చూసి అసూయ పడలేక ఇంకా ఓపిక లేక సౌల్లాగా ఆత్మ కోల్పోతే ప్రయోజనమే లేదు. అది ఎవరికి వాళ్ళకే కీడు. అసూయ, పగ, కోపము, తగ్గింపు లేని స్థితి. ఎవరైనా కూడా ఒక్క స్టెప్ దిగటానికి ఎవరు ఇష్టపడతారో వాళ్ళే గ్రేట్. చెప్పాలంటే ప్రభు దృష్టిలో నేను తగ్గను, నేను ఇప్పుడు తగ్గానంటే ఇంకంతే, ప్రతిసారి నన్నే తగ్గిస్తారని చాలామంది అనుకుంటారు. కాదు, ఎవరైతే ఒక మెట్టు కిందకి దిగుతారో వాళ్ళే ఆత్మీయులు. అది ఉండాలి. చాలా సంఘాల్లో కూడా ఎందుకు ఐక్యత లేకుండా ఉందంటే ఒకరు మాట్లాడితే ఇంకొకరు తగ్గించుకోలేరు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని అది నెరవేరటం లేదు కదా. అందుకే చాలా సంఘాల్లో కూడా సంపూర్ణ సంఘంగా ఉండలేని పరిస్థితులు కూడా అందుకే. వాళ్ళు వస్తే ఇట్లా చేస్తారు, వాళ్ళు వస్తే మేము పైన ఉండము, మేము కిందకి వెళ్ళాల్సి వస్తుంది, కాబట్టి మాకు అవసరం లేదు. కాబట్టి అది పరిస్థితి. సౌలు పరిస్థితి కూడా ఆ విధంగా అయిపోయింది. ఎవ్వరికీ ఆశీర్వాదకరంగా లేడు. కాబట్టి అందరు పారిపోయినారు. తర్వాత ఫిలిస్తీన్లు హతమైన వారిని దోచుకొని గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసుకొని బొమ్మల గొల్లల్లోనూ జనులలోనూ జయవర్తమానం తెలియజేటికి ఫిలిస్తీన్ దేశంలో నలుదేశాలు వాటిని పంపిరి. అబ్బా, నిజంగా తలకాయ నరికేసేసి అందరికి పంపించేసినారంట. గిల్బోవా, ఎంత విషాదం. గిల్బోవా పర్వతంలో విషాదం జరిగింది, బాధాకరమైన విషయాలు జరిగింది. నిజంగా వాళ్ళు ఆయుధములు మోయేవాళ్ళు గుడిలో పెట్టేసినారు, నిజంగా కాల్చేసేసినారు.
గోడకు తగిలిచ్చి కొద్ది రోజులు మొండాలని కాల్చేసి ఎంత భయంకరం చెప్తా ఉన్నాం, కానీ ఊహిస్తే మాత్రం చాలా భయంకరం. ఒకసారి యోనాతాను గురించి దావీదు ఏడ్చేది చూసి చదివినప్పుడు నేను కూడా చాలా ఏడ్చుకున్నా బాగా. నిజంగా ఎంత ప్రేమ అంటే ఎంత నిజంగా అటువంటి ప్రేమ, అటువంటి మరణం ఆ బిడ్డ యోనాతాను పడాల్సి వచ్చిందే అన్నంతగా ఏడ్చినాడు దావీదు, మంచి బిడ్డ అని. నిజంగా అటువంటి మరణం పొందటానికి కారకుడైన నిజంగా సౌలు గుళ్ళో తగిలిచ్చేసినారు, తర్వాత ఇది కాల్ చేసినారు. నిజంగా బైబిల్ ప్రకారము సమాధి చేయాలి, సమాధుల్లోంచి దేవుని బిడ్డలు లేవాలి ప్రభు వచ్చినప్పుడు. కాల్ చేసినారు, శాపగ్రస్తంగా కాల్చి బూడిద చేసి పడేస్తున్నారు. నిజంగా 13వ వచనంలో వారి శల్యమును తీసి యాబేషులోని పిచ్చుల వృక్షం కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉన్నారు. నిజంగా ఇది చాలా భయంకరమైన విషయాలు. నిజంగా మనం కూడా నేర్చుకోవాల్సిన విషయాలు. సౌలు నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే సౌలులాగా ఉండకూడదు అని. నిజంగా ఆ విధంగా ఉండకూడదు. ఆ విధంగా ఉన్నట్లయితే ఎవరికి వాళ్ళకే నష్టం. ఎవరినో నష్టపరుస్తున్నాము అని అనుకున్నాడు సౌలు. ఏదో దావీదుని తరిమేస్తున్నా, దావీదుని భయపెట్టేస్తున్నా, ఎక్కడికి పోతే అక్కడ లేకుండా చేస్తున్నా అని తనలో తను అనుకున్నాడు తప్ప అది తనకే కీడు. అస్తమానం దావీదుని తరమట్టమే సరిపోయింది సౌలు జీవితంలో. దేవుని వెతకలేదు, దేవుని గురించి ప్రార్థన చేయలేదు, సరి చేసుకోవడానికి ఇష్టపడలేదు. అరే దేవుడు నన్ను గాడిదలు కాసుకుంటుంటే తీసుకొచ్చి అభిషేకింపించినాడే, రాజుగా చేసినాడే అని ఆ తలంపు కూడా పుట్టలేదు సౌల్లో. ఏదో నేను పొడుగోడిని, ఎత్తరిని, లేదంటే నేను నాకు ఇలా ఉన్నాయి, ఏదో నా తలాంతుని బట్టి, నన్ను బట్టి, నా మాటకారితనాన్ని బట్టి అనుకుంటారు కూడా చాలామంది దేవుని ప్రజలు. దాన్ని బట్టి నేను ఇక్కడ ఉన్నాను, నాకు డబ్బు ఉంది కాబట్టి నేనే అందరికంటే హెచ్చు స్థాయి అనుకుంటారు తప్ప దేవుడు నన్ను ఈ ప్లేస్లో పెట్టాడన్న భయం ఉంటే దేవుడికి ఎట్లా ఇష్టమో అట్లా జీవిస్తాం. ఆ ప్లేస్లో సౌలుని పెట్టింది దేవుడు, ఆ సంగతే మర్చిపోయినాడు. కాబట్టి ఆ విధంగా సౌలు వలె ఉండకుండా ఉండాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండాలంటే కూడా సౌలు లక్షణాలు ఉండకూడదు. అసూయ, పగ, ద్వేషము, కలహం, మత్సరం, క్రోధం, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో హేయమైనవి. ఇతరుల మీద పగ పెట్టుకొని పగ సాధించాలనుకోవటం హేయమైనది. ఇతరులు బాగుపడుతుంటే చూడలేకపోవటం, అంటే అందరికంటే నాకే ఎక్కువ ఉండాలా అనుకుంటే అందరు నలుగురు ఆశీర్వాదం అనుకుంటారు కాబట్టి నేనే హెచ్చుగా కనపడాలంటే ప్రభు దగ్గరికి వెళ్ళి అడగాలి. అంతేకాని ఇతరులకి లేకుండా ఉండకూడదని ఆశపడకూడదు. వాళ్ళకి లేకుండా పోతే కానీ నాకున్న హెచ్చుగా అవుతావు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఇతరులకు కీడు చేయటం, ఇతరులకు కలిగిన దాన్ని నష్టపరచాలనుకుంటే, ఇవన్నీ కూడా సౌలు ఉండాలి అనుకుంటే, నమ్మకంగా ఉంటే సౌలు ఇంకా దీర్ఘాయుష్ ఇచ్చి ముదిమి వచ్చే వరకు, ఇప్పటికే అవసాన దశ వచ్చింది సౌలుకి చనిపోయేటానికి, ఇంకా దేవుడు ఉంచుకొని ఉండేవాడు. దావీదుని తరుముకోవటం, దావీదుని వెతకటము, దావీదు మీద పగ పెంచుకోవటం, దావీదుతోనే సరిపోయింది సౌలు బతుకంతా. అపజయాలతోనే అయిపోయింది. అలానే చనిపోయినాడు. తన మరణాన్ని తన మీదకే తెచ్చుకున్నాడు. తన ప్రాణాన్ని తనే తీసేసుకున్నాడు, దేవుడిచ్చిన ప్రాణాన్ని. ఆ విధంగా ఉండకుండా ప్రభు మనకు సహాయం చేయను గాక. నిజంగా భక్తిహీనతతో కూడిన జీవితం, బుద్ధిహీనత అంటారు దాన్ని. సామెతలు ఎన్నో వచనాలు చూస్తాం. భక్తిహీనుడు రాగా తిరస్కారం వచ్చినది 18వ అధ్యాయం సామెతలు 3లో. నిజంగా దేవుని పిల్లలంగా ప్రేమ కలిగిన మనసు, దయ కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. చెప్పాలంటే సౌలు కుమారుని కూడా ఓర్చుకోడు. యోనాతాను 250 మంది చంపొస్తే అది తన ద్వారా వచ్చిన విజయం అని చాటేసుకున్నాడు సౌలు. కాబట్టి అటువంటి హృదయం ఉండకూడదు. అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి. ఒక ఆటోల మీద రాసుకుంటారు కొంతమంది ఏమో, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అది చాలా మంచి వర్డ్. వాళ్ళు ఎవరో కానీ రాసుకునేవాళ్ళు. కొంతమంది ఏమో వాళ్ళు ఏడిపే నా విజయం అని రాసుకుంటారు. ఇతరులు ఏడిస్తేనే కొంతమంది బాగుంటుంది. నిజంగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనం అనుకున్నట్లయితే ప్రభు ఫస్ట్ సంతోషపరిచేది మనల్నే. ఫస్ట్ బాగుండేది మనమే. మన విజయాన్ని మనమే తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. లేదు వాళ్ళు బాగుండకూడదు, వాళ్ళు ఏడుస్తుంటేనే నేను బాగుంటాను అనుకుంటే అది ఎవరి ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు. అది బైబిల్లో ఉంది. ఎవ్వరు ఉత్తరవాదులు కాదు. ఎవరి ప్రాణానికి ఎవరు ఉత్తరవాదులు కాదు. ఎవరి ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు. దేవుడు ఎవరి ప్రాణాన్ని వాళ్ళ చేతిలోనే పెట్టినాడు. కాపాడుకునే బాధ్యత. కాపాడుకుంటావా పోగొట్టుకుంటావా అనే బాధ్యత యూదా చేసినట్లుగా
కొత్త నిబంధనలో చూస్తే సౌలు ఆ విధంగా చేసినాడు. ఆ విధంగా ఉండకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. పరిశుద్ధాత్మ వరములతో దేవుడిచ్చిన స్థానములో ఉండునట్లుగా, దేవునికి ఇష్టంగా ఉండునట్లుగా, దేవుడు ఏ స్థానం మనకిస్తే, ఏ వరములను మనకిస్తే ఆ వరములను ప్రభువుకి ఇష్టంగా వాడునట్లుగా, ప్రభు చెప్పినట్లుగా చేయనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. వాక్యానుసారమైన జీవితాలు మేమందరం పొందుకునడానికి సాయం చేయండి తండ్రి. వాక్యం చెప్పండి ఈ ప్రియబిడ్డ ప్రభా స్టెల్లా గారిని ఆశీర్వదించండి. ఇంకా ఇంకా నీ కృపలో బలపరచుమని అడుగుతున్నాను. ప్రతి అవసరతలో బిడ్డల పక్షాన ప్రభా తోడుగా ఉండి స్టెల్లా గారి యొక్క చేసిన సేవా పరిచర్యలో తోడండి. నీ కృపలో బలపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.